అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా గుంటూరు ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. గల్లా మాధవితో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. గల్లా మాధవి గారు, మీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మహిళల మీద పోస్టులు పెడితే మాత్రం కఠిన చర్యలు చేపడతారని. కానీ ఇక్కడ మాజీ మంత్రి విడుదల రజనీ మీద పోస్టులు పెడితేనే 20 రోజుల నుంచి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అంబటి రాంబాబు కుమార్తె వాళ్ళ మీద కూడా పోస్టులు పెడితే కూడా చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందంటారా? ఈరోజు మహిళల మీద చేపడుతున్న ఈ యొక్క ఏదైతే కమెంట్లు ఉన్నాయో వాటి మీద ఫస్ట్ నుంచి కూడా ఉక్కుపాదం వేస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి వీటిని అరికట్టడం గురించి మీరు చూస్తూనే ఉన్నారు పేపర్లలో, సోషల్ మీడియాలో. అయితే స్త్రీ గురించి, స్త్రీ పట్ల తీసుకుంటున్న చర్యల గురించి, వాళ్ళ భద్రతా విషయాల గురించి, ఎన్డీఏ కూటమి చేపడుతున్న చర్యల గురించి ప్రతి ఒక్క పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఇది వైసీపీ విడుదల రజనీ గారి మీద, అంబటి రాంబాబు గారి మీద ఇట్లా పెడుతున్నారు, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అనేది చాలా రాంగ్. ఎందుకంటే ఈరోజు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఒక అసభ్యకరమైన పోస్టులు ఉంటే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు 100% తీసుకుంటాము. దాంతో పార్టీలకు సంబంధం లేదు. ఇవి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాలండి. ఇవి ఏదో మీరు ఒక 4 గోడల మధ్యలో జరిగినవి కాదు. ప్రధానంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో ఎక్కువగా, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఎక్కువగా అక్రమ కట్టడాలు ఉన్నాయి. దాదాపు భవంతుల మీద భవంతులు కడుతున్న పరిస్థితి నెలకొంది. కానీ కొంతమందికి మాత్రం అక్కడ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. వాటి మీద దృష్టి సారించే అవకాశం ఉందా? 100% సారించానండి. ఇప్పుడే నేను ఇందాక మీరు టౌన్ ప్లానింగ్ వారితో రివ్యూ పెట్టుకుని మరి ఈ అంశం మీద చర్చించడం జరిగింది. వీరు కొత్తగా రావడం వల్ల కానివ్వచ్చు, లేదంటే గత ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఇంకా వదలకపోవడం కావచ్చు, మెయిన్ అవసరమైన విషయాల మీద దృష్టి పక్కన పెట్టేసి అనవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తూ ఈరోజు చేపడుతున్న వాళ్ళ కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది. చిన్న ఇళ్ళు కట్టుకుని కొంచెం డీవియేషన్ ఉంటేనే వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటూ, పెద్ద పెద్ద కట్టడాల మీద వాళ్ళు ఉపేక్షించి వారి పట్ల ఎలాంటి నామ్స్ని తీసుకోకుండా వాళ్ళు ప్రవర్తించే తీరుని ఈరోజు నేను వాళ్ళని పిలిచి ఖండించడం జరిగిందండి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఉన్నా కూడా వాటన్నిటి మీద దృష్టి పెట్టి 1 by 1 హ్యాండిల్ చేసే పద్ధతి స్టార్ట్ అవుతుందండి. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం కేంద్ర మంత్రి పెమ్మసాని ఇప్పటికి చూసుకున్నట్టే గురుకుల పాఠశాలన్నీ తనిఖీలు చేస్తూ ఉంటున్నారు. కానీ మీ పరిధిలో ఉన్న చూసుకున్నట్టు మాత్రం గురుకుల పాఠశాలలోను, బీసీ సంక్షేమ హాస్టల్లోను, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో కూడా సమస్యల వలయంలో కూడా మారింది. వాటి మీద దృష్టి సారించే అవకాశం ఉందా? ఇప్పటికే కొన్ని హాస్టల్స్ని సందర్శించడం జరిగింది. హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో, సిబ్బందితో, ఆఫీసర్స్తో అందరితో కూర్చొని రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ ఒక హాస్టల్కి అయితే సందర్శించి అక్కడ ఉన్న ఆఫీసర్స్ మీద ఫైర్ అయిన తర్వాత ఆ హాస్టల్ పునరుద్ధరించడం జరిగింది. గర్ల్స్ హాస్టల్, మన స్టార్ గర్ల్స్ హాస్టల్ కానివ్వండి, ఆ లోపల ఉన్న ఎస్సీ హాస్టల్ కానివ్వండి, ఇవి అన్నిటి మీద మేము దృష్టి పెట్టాము. అక్కడ ఉన్న థింగ్స్ అన్ని కూడా రివైవ్ చేసాం. బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి మేము గమనించాము. వెంటనే కూడా అక్కడ చర్యలు చేపట్టి ఈ రోజు ఆ హాస్టల్ రూపురేఖలు మారిపోయాయి. మీరు ఒకసారి వెళ్ళి సందర్శిస్తే మీకు ఐడియా వస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎమ్మెల్యే గల్లా మాధవి చూస్తున్న పరిస్థితి మాత్రం మహిళల భద్రత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం టీడీపీ జనసేన కలయిక మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరాస్వామి, స్వతంత్ర టీవీ, గుంటూరు.